వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. బండి భగీరథకు సంబంధించినటువంటి అంశం పోక్సో కేసు దేశ రాజకీయాల్ని, రాష్ట్ర రాజకీయాల్ని పెద్ద ఎత్తున కుదిపేస్తుంది. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పటికే అరెస్ట్ చేయాలన్న డిమాండ్ పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి ఎఫ్ఐఆర్లో మార్పులు చేర్పులు చేశారు, సెక్షన్లు యాడ్ చేశారు, కఠినమైనటువంటి శిక్షలు పెట్టామని చెప్తూ ఉన్నారు. 20 ఏళ్ళు పైగానే శిక్షలు ఉండే అవకాశం ఉంటుంది, నాన్ బెయిలబుల్ అంటున్నారు. ఈలోపే ఆయన హైకోర్టుని భగీరథ బెయిల్ కోసం అప్రోచ్ అయ్యారు. బెయిల్ అప్రోచ్ అయినటువంటి ఆ యొక్క దాంట్లో కూడా అనేక స్టేట్మెంట్స్ చేశారు. అంటే నేను పారిపోలేదని, లేకుంటే నా మీద ఇంతవరకు ఎప్పుడు కూడా క్రిమినల్ అఫెన్సెస్ ఏమీ లేవని, గతంలో నా మీద ఏమి కేసులు లేవని, ఇవన్నీ కూడా చెప్పి కోర్టును కూడా తప్పుదోవ పట్టించారు. కానీ గతంలో ఆయన మీద కేసులు ఉన్నాయి, కాలేజీలో డిటెన్షన్ అయింది, దుండిగల్ పిఎస్కి నేను విచారణ సహకరిస్తా అని చెప్పి వెళ్ళి స్టేషన్ బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా సైడ్ ట్రాక్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఎఫ్ఐఆర్లో సెక్షన్లను మార్చినటువంటి సిట్ మరి ఇవాళ సిట్ ఎంత ట్రాన్స్పరెంట్గా పనిచేస్తుంది అనే అనుమానాలు పెద్ద ఎత్తున ఇవాళ తెలంగాణను షేక్ చేస్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణ మహిళలు, సామాజిక కార్యకర్తలు, లేదు అంటే పెద్ద ఎత్తున రాజకీయ పార్టీ అధినేతలు ఇవాళ ఆ విక్టిమ్కి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూనే పెద్ద ఎత్తున ఇవాళ ఉద్యమిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇవన్నీ పక్కన పెడితే ఇవాళ గతంలో కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం సిట్ కానీ ఇంటికి పోయి నోటీసులు అంటించినటువంటి వ్యవహారం చూస్తే మరి ఇవాళ ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సాక్షాత్ ఆయన తనయుడు తప్పు చేస్తే ఆయన తనయుడి పైన పోక్సో చట్టం కింద కేసు నమోదైతే ఇవాళ ఆ నోటీస్ ఎవరికి ఇచ్చారండి? ఎందుకు ఆయన ఇంటికి వెళ్ళి అంటించలేదండి? ఆయన ఎవరికో, వాళ్ళ తండ్రికో, కొడుక్కో, లేకుంటే వాళ్ళ తల్లికో ఇవాళ నోటీస్ వాళ్ళ ఇంటికి కూడా అంటే ఇలా కనీసం తీసుకెళ్ళి కరీంనగర్లో ఒక డాక్టర్కి ఇచ్చినటువంటి పరిస్థితి, అంటే వాళ్ళ అంకుల్కి ఇచ్చినటువంటి పరిస్థితి. మరి కేసీఆర్ గారికో ఇంకోరికో మరోవరకు ఒక రూలు, బండి సంజయ్ గారికి సంబంధించి ఒక రూల్ అయితే ఎట్లాగా? ఇది స్పష్టంగా తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ యొక్క పోలీసింగ్ చేస్తున్నటువంటి విధానాన్ని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం ఏ తీర నడుస్తుందో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు ఇంత జరుగుతూ ఉంటే ఇవాళ బండి సంజయ్ గారు పదే పదే మిస్టేక్స్ మీద మిస్టేక్స్ చేస్తున్నారు. ఇవాళ ఇప్పటికే బీజేపీ పార్టీలో తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ గారికి సంబంధించినటువంటి ఇమేజ్ కానీ కుప్పకూలిపోయింది. అట్లాగే ఈ యొక్క మొత్తం ఓవరాల్ ఇమేజ్ డ్యామేజ్ బీజేపీ పార్టీకి అంటుకుంటుంది. కానీ పార్టీ మరి అంత డ్యామేజ్ ఫేస్ చేస్తున్నటువంటి పార్టీ ఇప్పటికే ఆయన మీద చర్యలు తీసుకోవాలనే ఒక చర్చ కూడా ఢిల్లీ స్థాయిలో జరుగుతుందనే వాదన వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఆయన నిన్న రీసెంట్గా కరీంనగర్లో పెట్టినటువంటి హిందూ ఏక్తా యాత్ర, ఆ ఏక్తా యాత్రలో కూడా ఇవాళ బండి భగీరథ్ని ఆయనే స్వయంగా ఇరికించినటువంటి పరిస్థితి. ఎందుకు అంటే ఇవాళ వాళ్ళ వీడియోలు, ఫోటోలు, చాటింగ్స్ ఇవి అవుట్ రైట్గా సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉన్నాయి. ఇది మనం ఏమి ఎవరు ఆపినా అడ్డుకున్నా అది ఆగే పరిస్థితి లేదు, అది దావానంలాగా వ్యాప్తి జరుగుతుంది. ఎందుకంటే కొన్ని ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు ఎప్పుడైతే బయటకు వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్కి భగీరథ చూపించాడో అప్పుడే ఆ అమ్మాయి డిసైడ్ అయిపోయింది, ఖచ్చితంగా ఇది న్యాయ పోరాటం దిశగా అడుగులు వేయాలని వాళ్ళ కుటుంబం, ఆ అమ్మాయి డిసైడ్ అయిపోయి బండి సంజయ్ గారి సేమ్ క్యాస్ట్ అయినప్పటికీ కూడా, వాళ్ళు మున్నూరు కాపులు అయినప్పటికీ కూడా ఇవాళ అవుట్ రైట్గా వాళ్ళ మీద అతనికి శిక్ష పడాల్సిందే, నా మీద మొలిస్టేషన్ జరిగింది, సెక్సువల్ అసాల్ట్ జరిగింది అని స్పష్టంగా అమ్మాయి స్టేట్మెంట్ ఇచ్చింది. పోక్సో కేసు నమోదైంది. ఇవాళ మైనరా మేజరా, ఆ అమ్మాయికి సంబంధించినటువంటి 2 డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నాయి. ఇట్లా డిఫరెంట్గా అట్లా వక్రంగా ఆలోచన చేసి వంకరగా వెళ్ళి అమ్మాయి తరఫున కాకుండా అమ్మాయికి ఎట్లా న్యాయం చేయాలనే అంశాలని పక్కన పెట్టి ఈ అబ్బాయిని ఏ విధంగా వెనకేసుకురావాలి అనే ఒక కోణంలోనే ఇప్పటిదాకా సోకాల్డ్ మేధావులు, సోకాల్డ్ బండి సంజయ్ గారు, సోకాల్డ్ తెలంగాణలో ఉన్నటువంటి శాటిలైట్ ఛానల్స్, కొంతమంది అధికార పార్టీ నాయకులు ఈ దిశగా అడుగులు పడుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి ఇవాళ 2 గంటలకి పేట్ బషీరాబాద్ పిఎస్లో విచారణకు రమ్మని బండి భగీరథకి నోటీసులు ఇచ్చారు. మరి వచ్చాడా? రాలేదే. మరి ఇవాళ నిజంగా నా కొడుకు తప్పు చేసినా నేను క్షమించను, శిక్ష పడాల్సిందే అంటున్నటువంటి బండి సంజయ్ గారు, ఏ పాపం తెలియదు, ఏ తప్పు చేయలేదు, నమ్మండన్నా అంటున్నటువంటి బండి సంజయ్ గారు ఇవాళ ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు విచారణకు సహకరించకుండా ఇవాళ పరారీలో బండి భగీరథ్ ఉండాల్సినటువంటి అవసరం? ఇది ఖచ్చితంగా ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, కరీంనగర్ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి బండి సంజయ్ గారు ఇవాళ అమ్మాయికి, మైనర్ గర్ల్కి, విక్టిమ్కి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత మీకు లేదండి? వాళ్ళిద్దరూ స్నేహితులు గతంలోని మీరు మాట్లాడితే, సరే స్నేహితులు
ఆ స్నేహితులు ఏమేం చేశారో ఆ లీలలన్నీ తెర ముందు కనపడతా ఉన్నాయి. మరి ఆ అమ్మాయి భవిష్యత్తుని పణంగా పెట్టి మీ యొక్క ఫాలోయర్స్, మీ యొక్క అనుచరులు ఆ వీడియోలు ఎట్లా బయట పెడతారండి? అరే సాటి అమ్మాయి కదా! అంటే మన పిల్లాడు సేఫ్‌గా ఉంటే అవతలోళ్ళు ఏమైపోయినా పర్లేదు అనే కాడికి ఉంది కదా మీ యొక్క వాదన. ఒకసారి చూడండి నిన్న బండి సంజయ్ గారు ఏం మాట్లాడారు. ఆ కొడుకు చెప్తాడు, నేనేం తప్పు చేయలే నాన్న, మేము ఫ్రెండ్స్ ఉన్నానా, మేము తప్పు చేయలే, కలిసి ఉన్నాం, ఇలా విడిపోయినాం, నేను ఏం తప్పు చేయలే, నిజాయితీగా బయటికి వస్తా అని చెప్పి ఇలా నా కొడుకు చెప్పాక నేను సమర్థిస్తలేదన్నా. నేను సమర్థిస్తలేను. నా కొడుకు మేము వాళ్ళిద్దరు స్నేహితులు కలిసి ఉన్నాం, విడిపోయినాం చెప్పేసిండు క్లియర్‌గా. ఇంకా వాళ్ళ చాటింగ్స్ చాలా బయటకొచ్చినాయి. ఇది రీసెంట్‌గా వచ్చినటువంటి ఒక చాట్. చాలా చాటింగ్స్ వచ్చినాయి. ఆ అమ్మాయి పోక్సో చట్టం కింద కేసు నమోదైతే ఆధారాలు ఏం కావాలి అన్నారు కదా! ఇది కీలకమైనటువంటి ఆధారం కాదా? తప్పు చేయలేదా? ఇవాళ ఆ అమ్మాయిని దూరం పెట్టిన తర్వాత, బండి భగీరథ్ ఎప్పుడైతే దూరం పెట్టిన తర్వాత, సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను అని ఇప్పటికే కంప్లైంట్ కాపీలో వాళ్ళ తల్లిదండ్రులు ఆ అమ్మాయి బాధితురాలు పెట్టిన తర్వాత, ఇవాళ భగీరథ చాట్ ఒకసారి చూడండి. ఇవాళ ఆ విక్టిమ్‌కి సంబంధించినటువంటి యొక్క కుటుంబంతో ఆ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసినటువంటి క్రమంలో, గుడ్ ఆఫ్టర్‌నూన్ ఆంటీ, సారీ ఫర్ డిస్టర్బింగ్, షీ సేయింగ్ నో వన్ కేర్స్ మీ, నేను ఏమైనా చేసుకుంటానని అంటోంది ఆంటీ, ఎవరు నన్ను పట్టించుకోలేరు, నేను ఏం చేసుకుంటే అది మా ఇంట్లో కూడా ఎవరు లేరు, నేను చేసుకుంటా అంటుంది ఆంటీ, ఒకసారి మాట్లాడరా, నాకు తెలుసా ఆంటీ సిచ్యువేషన్ ఎలా ఉందో, అన్నీ ఒకసారి ప్లీజ్ మాట్లాడండి, థ్యాంక్ యూ ఆంటీ. మరి ఇంత చనువుగా ఆ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటుందని భగీరథ్కే ఆ రోజు చెప్పిన తర్వాత, మీ యొక్క తనయుడిని మీరు గాడిలో పెట్టకుండా ఇవాళ మొత్తం బరితెకిచ్చి మా నాన్న కేంద్ర మంత్రి కదా ఏమవుతుందిలే అని తిరిగితే ఇట్లాంటి కేసులే అవుతాయి. ఒక మైనర్‌తో మీరు రిలేషన్‌లో ఉండటం కూడా నేరమే కదా! సెక్సువల్ అసాల్ట్ కూడా నేరమే కదా! ఇవాళ వీడియోలు, ఫోటోలు తెర మీదకి వస్తా ఉన్నాయి. ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుందన్న విషయం ఆ రోజే ఆ అబ్బాయి చెప్పాడు. ఐ మీన్ హాస్పిటల్ అని కూడా ఆమె రిప్లై ఇచ్చింది. ఆల్రెడీ హాస్పిటల్‌లో ఉన్నారు వాళ్ళు. తర్వాత కాల్ యువర్ మెయిడ్ ఆంటీ, ఆంటీ ఇలా చేసుకుందంట ఆంటీ, షీ టుక్ టాబ్లెట్స్ అంట ఆంటీ, 3 టాబ్లెట్లు మింగిందంట ఆంటీ. మరి ఇవన్నీ వాళ్ళ మదర్‌తో మీరు బండి భగీరథ్ చేసినటువంటి చాటింగ్‌లు బయటకు వచ్చినాయి. మరి మీకు తెలవదా? మీరు ఆ కేసుని ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా మీరు డీల్ చేయలేరా? వాళ్ళు మీ దగ్గరికి వస్తే మీరు ఏం చేసిండ్రండి? మీరు చేయబట్టికి, మీరు పోయి అక్కడ కంప్లైంట్ ఇవ్వబట్టికి వాళ్ళు ఇవాళ న్యాయం చేయమని వాళ్ళు తెర మీదకి వచ్చారు. తెలంగాణ ప్రజల ముందు మా కుటుంబానికి న్యాయం కావాలా, ఆ యొక్క అమ్మాయికి న్యాయం కావాలని తెలంగాణ సమాజాన్ని కోరుతున్నారు. మీరేమో ఏ తప్పు చేయలేదు అంటున్నారు. ఎవరిది నమ్మాలా? మీ మాటలు నమ్మాలా? మీరేమో నమ్మకండి అన్నా అంటున్నారు. మీ మాటల్ని నమ్మాలా? ఈ చాట్లను నమ్మాలా? ఒక చాట్ కాదే క్రియేట్ చేయటానికి. కొన్ని వందల చాట్లు ఉన్నాయి, కొన్ని వందల ఫోటోలు ఉన్నాయి, కొన్ని వందల వీడియోలు ఉన్నాయి. ఆఖరికి మీరు ఎట్లా దిగజారిపోయారంటే బండి సంజయ్ గారు, ఇవాళ ఆ అమ్మాయి తాగింది కూడా ఆమె కన్సర్ట్ తోటి తాగింది అని చెప్పే కాడికి వచ్చిర్రు మీరు. ఆ అమ్మాయి భయపెట్టి బెదిరించి తాపిచ్చారు నాతోటి, నా అమ్మాయి కంప్లైంట్ ఇస్తే మీరు దాన్ని మొత్తం సైడ్ ట్రాక్ చేసి ఆ అమ్మాయి క్యారెక్టర్ అసోసియేషన్ చేసే దిశగా మీరు మీ యొక్క టీమ్స్ పనిచేస్తున్నాయి అంటే మీరు ఎక్కడికి దిగజారిపోయారో అర్థం చేసుకోండి. మీరు పిలిచి న్యాయం చేసి వాళ్ళిద్దరిని ఒక గాడిని పెట్టడం మానేసి ఇవాళ మీరు చేసినటువంటి తప్పుకు భారీ స్థాయిలో ఇవాళ బండి భగీరథ్ ఇవాళ తెలంగాణ సమాజం ముందు దోషిగా నిలబడుతూ ఉన్నాడు. కానీ మీరేం తప్పు చేయలేదని మీరు సమర్థించుకుంటా ఉన్నారు. ఇవాళ ఇది నోటీస్ ఇచ్చారు, తెలంగాణ పోలీసులు సిట్ నుంచి ఇచ్చారు, సెక్షన్లో పెట్టారు. వంశీకృష్ణ అనే ఆయనకి నోటీసులు ఇచ్చారు, 2 గంటలకు రమ్మన్నారు. మీరేమో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్ళారు. ముందస్తు బెయిల్ కోసం వెళ్తే వెళ్ళుండొచ్చు. ఆ మ్యాటర్ ఇన్ ద కోర్ట్. చట్టం తన పని తను చేసుకెళ్ళిపోతుంది కదా. అప్పుడు మీరు ఒక బాధ్యతాయుతమైనటువంటి సెంట్రల్ హోంమంత్రి శాఖకు సహాయ మంత్రిగా ఉన్న మీరు, మీ తనయుడు 2 గంటలకు ఎందుకు విచారణకు వెళ్ళలేదండి? ఇది చెప్పాల్సినటువంటి బాధ్యత లేదా మీకు? పరారీలో ఉండాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఏ తప్పు చేయలేదంటున్నటువంటి మీకు మరి ప్రూవ్ చేసుకోవచ్చు కదా. చట్టానికి విచారణకు సహకరించవచ్చు కదా. మీరు యాంటిసెప్టరీ బెయిల్ కోసం అప్లై చేసి, ముందస్తు బెయిల్ కోసం, మధ్యంతర బెయిల్ కోసం వెళ్ళి మీరెందుకు దాక్కోవటం? ఏంటి అంత దాక్కోవాల్సినటువంటి పని ఏం అవసరం వచ్చింది? అసలు ఈ కేసులో బాధిత ఫ్యామిలీ పోక్సో కేసు ఎందుకు పెట్టింది? ఇది ఒకసారి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే దాని వెనకాల బండి భగీరథ్ అండ్ బండి సంజయ్ ఎలా కారకులయ్యారు అన్నది కూడా ఇవాళ తెలంగాణ సమాజానికి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇప్పటిదాకా బాధితురాల తల్లి కానీ, లేకుంటే వాళ్ళు ఎఫ్ఐఆర్లో చెప్పిన దానికంటే కూడా రకరకాల వీడియోస్లో సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎఫ్ఐఆర్లో పెట్టడానికి కూడా భయపడ్డటువంటి కొన్ని సంచలన నిజాలు కూడా ఈ కేసులో దాగి ఉన్నాయి.
అవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళు పోలీసులకి సిట్కి స్టేట్మెంట్ రూపంలో ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. వాటిని తెలుసుకుంటే ఖచ్చితంగా కేంద్ర మంత్రి పాత్ర ఇక్కడ ఉందా లేదా అనేది కూడా మనకు అర్థమైపోతుంది. నిజంగా బండి భగీరథ్ ఈ బాలిక స్కూల్ మేట్స్ కూడా కాదు, క్లాస్మేట్స్ కూడా కాదు, మరి కాలేజ్ మేట్స్ కూడా కాదు, ఒక ఏజ్ గ్రూప్ కూడా కాదు. బాలిక ఏజ్ కేవలం 17 ఏళ్ళు మాత్రమే. అంటే బండి భగీరథ వయసు 25 ఏళ్ళు, ఆమెకు 17 ఏళ్ళు. కామన్ ఫ్రెండ్స్ ద్వారా భగీరథకి ఆ అమ్మాయి పరిచయం అయింది. ఇద్దరు కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళే. స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్స్లో చాటింగ్స్ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున వాళ్ళ పరిచయం పెరిగేయడానికి దారి తీసినాయని చెప్పుకోవచ్చు. అమ్మాయి చాలా డైనమిక్, స్ట్రైట్ ఫార్వర్డ్, ఎవరిని కేర్ చేయనటువంటి మెంటాలిటీ అని కూడా కొంత అమ్మాయికి సంబంధించినటువంటి కొంతమంది చెప్తా ఉన్నారు. అయితే ఆ అమ్మాయిని ఎలాగైనా పడేస్తానని ఛాలెంజ్ చేసి వాళ్ళకి సంబంధించినటువంటి మిత్రుల దగ్గర బెట్టింగ్లు వేసి పదే పదే ఆ అమ్మాయిని వెంటపడడం, ప్రేమిస్తున్నానని వేధించడం, ఇదంతా కూడా నిజంగా ప్రేమించడం లేదు తెలియనటువంటి పరిస్థితిలో ఆ అమ్మాయిని ట్రాప్ చేసి విచారణలో ఇదంతా కూడా పూర్తిగా బయటికి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇప్పుడు ఒక ఛాలెంజ్ తీసుకొని ఆ అమ్మాయి లైఫ్లోకి ఎంటర్ అయినటువంటి భగీరథ, మరి అదైతే బాధితురాల వైపు నుంచి వస్తున్నటువంటి వాదన, ఇది నిజమా కాదనేది కూడా పోలీసులు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. అండర్ గ్రాడ్యుయేషన్ కోసం అమ్మాయి లండన్ వెళ్ళిపోవాలని అనుకుంటున్నటువంటి టైంలో అతను ఆమె లైఫ్లోకి ఎంటర్ అయ్యి, నువ్వు లండన్ వెళ్ళిపోతే నేను ఇక్కడ తట్టుకోలేనని కూడా చెప్పి, మాయమాటలు చెప్పి టీనేజర్ని వెంటపడి నువ్వు వెళ్ళడానికి వీల్లేదని కూడా చెప్పి తనతో ప్రేమలో పడేసేలాగా చేశాడు భగీరథ్ అనేది ఇప్పుడు వాళ్ళ వైపు నుంచి వస్తున్నటువంటి వాదన. అదే చొరవతో ఆ కుటుంబంతో కూడా కలిసి అతను రకరకాల టూర్లకు వెళ్ళాడని ఆయనే స్వయంగా ఎఫ్ఐఆర్లో ఒప్పుకున్నాడు. చాలా ప్లేసెస్ తిరిగాడు, వాళ్ళతో విజిట్స్ ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి. అయితే ఇతర ప్రాంతాలకు వెళ్ళి తల్లి ఎప్పుడు కూడా భగీరథ్తో తన కూతుర్ని ఒంటరిగా పంపలేదు, ఆమె కూడా వెంట వచ్చింది అని కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఇవాళ చెప్తున్నటువంటి మాట. మరి అయితే బాలికతో రిలేషన్షిప్ లక్ష్యంగా భగీరథ్ ఆ ఫ్యామిలీకి దగ్గర అయ్యాడు అనేది వాస్తవం. ఆ తర్వాత బయటకు వచ్చినటువంటి ఆడియో రికార్డ్స్ కానీ, కాల్ రికార్డ్స్ కానీ, చాట్స్ కానీ ఇవన్నీ కూడా అవే ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నాయి. అంటే మొత్తానికి టీనేజ్ బాలికను తన ఫ్రెండ్స్కి చెప్పినట్టుగా పడేస్తాను అండ్ తల్లి కంప్లైంట్లో చెప్పిన విధంగా అనేక సార్లు పెళ్లి చేసుకుంటానని చెప్పి బాలికను ఫిజికల్గా అబ్యూజ్ చేశాడు. వీళ్ళ రిలేషన్లో 2025లో కొనసాగించి 2026లోకి కూడా ఎంటర్ అయ్యాక జనవరిలో సడన్గా ఒక్కసారిగా విషయం వాళ్ళ నాన్నకు తెలిసిపోయింది అని చెప్పి అతను కొంత బ్రేకప్ చెప్పేశాడు అనేది ఇవాళ ఫ్యామిలీ వర్షన్. దీంతో బాలిక డిప్రెషన్లకు ఒకసారిగా వెళ్ళిపోయింది, సూసైడ్ అటెంప్ట్స్ చేసింది. ఒకసారి కాదు 2-3 సార్లు సూసైడ్ చేసింది. అప్పటిదాకా తల్లిదండ్రులేమో ఏ స్థాయిలో ఫిజికల్ అబ్యూస్కి గురైంది అనేది కూడా పూర్తిగా తెలియదు. ఇప్పుడు చాలా మంది క్వశ్చన్ చేస్తున్నటువంటి అంశం ఏంటంటే, ఇన్నిసార్లు ఫ్యామిలీతో కలిసినప్పుడు అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, అప్పుడు ఎందుకు కంప్లైంట్ చేయలేదు అని చెప్పి ఎప్పుడైతే బాధితురాలు అటెంప్ట్ చేసిందో ఇంకా ఉండకూడదు అని చెప్పి అప్పుడు ఆ ఫ్యామిలీ అలర్ట్ అయ్యింది అనేది ఇవాళ చెప్తున్నటువంటి మాట. అసలు ఏం జరిగింది అని చెప్పి తెలుసుకోవడం మొదలు పెట్టారు ఆ ఫ్యామిలీకి సంబంధించినటువంటి తల్లిదండ్రులు. వివరంగా ఆ యొక్క బాలికతో అడిగి తెలుసుకున్న తర్వాత అన్ని విషయాలు చెప్పటం అండ్ ఆ యొక్క సంబంధించినటువంటి చాట్ రికార్డ్స్ అవన్నీ కూడా చూపించడం, వీడియోస్ అన్ని చూపించడం, ఇదంతా జరిగింది. అయితే వాళ్ళు బాగా సౌండ్ పార్టీ, డబ్బున్నటువంటి వాళ్ళు కాబట్టి, పెద్ద బిజినెస్ ఫ్యామిలీ కాబట్టి ఖచ్చితంగా ఒక అడ్వకేట్ గైడెన్స్ తీసుకొని కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆమె మెంటల్ హెల్త్ కొంత బాగుపడిన తర్వాత, స్టేబుల్ అయిన తర్వాత, ట్రామా నుంచి బయటకు వచ్చిన తర్వాత, మెంటల్ ట్రామా నుంచి ఏం చేయాలో అవన్నీ ఇవాళ చేస్తున్నటువంటి పరిస్థితి. అందుకే ఇవాళ కంప్లైంట్ ఇచ్చారు. అంటే జనవరి నుంచి ఏప్రిల్ మధ్యలో ఇక్కడ బండి భగీరథ్ బాలికను అంతటితో వదిలేసి ఉంటే పరిస్థితి ఇక్కడ దాకా వచ్చి ఉండేది కాదు. కానీ బాలిక కోలుకుంటున్నటువంటి టైంలో ఆమె ఫ్రెండ్స్ కాల్ చేసి మళ్ళీ భగీరథ్ మీ ఇద్దరికి సంబంధించినటువంటి ప్రైవేట్ ఫొటోస్, వీడియోస్ కూడా చూపించారని సడన్గా కొంత సర్క్యులేషన్లో ఉన్నాయని చెప్తున్నటువంటితో మళ్ళీ ఆ యొక్క ఫ్యామిలీ షాక్లోకి వెళ్ళిపోయి ఈ యొక్క అమ్మాయి క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడడం స్టార్ట్ చేశాడు బండి భగీరథ్ అని తెలుసుకున్నటువంటి తర్వాత ఇవాళ సీన్ కట్ చేస్తే ఇప్పుడు పోక్సో కేసు దాకా వచ్చినటువంటి పరిస్థితి. మరి ఆ కుటుంబాన్ని, బాధితురాలని మళ్ళీ ఆ ట్రోమాలకు నెట్టేసింది భగీరథ్ చేసినటువంటి ఆ యొక్క పని. అందుకని ఇవాళ లీగల్ యాక్షన్కి ముందుకు వచ్చారు. మరి ఇవన్నీ తెలిసి మీ దగ్గరికి వచ్చినటువంటి ఆ యొక్క కుటుంబానికి మీరు చేసినటువంటి ఏంటి, ఇవాళ ఒక మధ్యలో ఒక జర్నలిస్ట్ని పెట్టి మీరు పెద్ద ఎత్తున బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని కొంత లాయర్లతోటి ఇంకోరితోటి కొంత సంప్రదించి భయపెట్టే ప్రయత్నం చేశారు. నిర్మల్లో మీరు అక్కడికి వెళ్ళి కేసు పెట్టే ప్రయత్నం చేశారు. మళ్ళీ ఆఖరి కరీంనగర్లో కేసు పెట్టారు హనీ ట్రాప్ అని. మరి ఇదంతా జరిగిన తర్వాత తప్పెవరిది, శిక్ష ఎవరికి అన్నట్టుగా ఇవాళ ఆ యొక్క కుటుంబానికి, బాధితులకి అండగా ఉండాల్సింది పోయి, న్యాయం జరపాల్సింది పోయి, మీరు ఇవాళ నా కొడుకు ఏం తప్పు చేయలేదని మీరు మాట్లాడితే ఇది ఎక్కడి న్యాయం? మరి ఇంత బరితెగించి హనీ ట్రాప్ ఎవరిని చేశారనేది ఇవాళ ఖచ్చితంగా సిట్టు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. కానీ మన ముందు చార్ట్స్ కానీ, వీడియోలు కానీ ఇవన్నీ కూడా వాస్తవాలు ఏంటి అనేది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు డిసైడ్ చేసుకుంటారు. దేశ ప్రజలకు తెలుసు ఎవరేంటనేది.
ఖచ్చితంగా ఈ మొత్తం ఎపిసోడ్ చూసిన తర్వాత ఇవాళ విచారణకు ఎందుకు బండి భగీరథ్ హాజరు కాలేదు, మరి తప్పు చేశాడా, మరి భయపడుతుంది ఎందుకు, మీ అభిప్రాయాల కింద కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.